బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లోకి మరో బీజేపీ నేత వెళ్లబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ తో బీజేపీ నాయకురాలు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతి భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది రేవంత్ బంగారు శృతి భేటీ. అయితే మర్యాదపూర్వకంగానే కలిశాను ముఖ్యమంత్రిని అంటున్నారు బండారు శృతి. దివంగత బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు, కానీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్కు టికెట్ కేటాయించడంతో బీజేపీ హైకమాండ్ కేటాయించింది. 2019లో నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు బంగారు శృతి. 4 ఏళ్లుగా బీజేపీ ఆర్గనైజింగ్ వ్యవహారాలు చూస్తున్నారు బంగారు శృతి. అయితే ఇప్పుడు బంగారు శృతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బంగారు శృతి పార్టీలోనే ఉంటారా లేకపోతే కాంగ్రెస్లోకి వెళతారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ వెనకాల ఎటువంటి అంశం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, బండారు శృతి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ భేటీకి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. బండారు శృతి పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఎందుకు పార్టీలోనే ఉంటున్నారా, బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారా? యాసతినట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పట్ల కూడా పార్టీలో ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. బంగారు శృతి ఒకవైపు నాగర్ కర్నూలు టికెట్ కూడా ఆశించారు బీజేపీ తరఫున. అటు నాగర్ కర్నూలు టికెట్ ఇప్పటికే అటు సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఆ టికెట్ కూడా రాములు కుమారుడు భరత్ కు ఇవ్వడం కూడా ఇప్పటికే ఒకవైపు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగారు శృతి ఆ టికెట్ ఆశించి కూడా భంగపడ్డటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ లో ఒకవైపు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కలవడం రాజకీయంగా ఒకవైపు చర్చనీయాంశం మారింది. ఇదే విషయం పైన కూడా ఒకవైపు ఆర్టీవీ బంగారు శృతిని సంపాదించగా పార్టీ అటువంటిది మారేటువంటి ప్రసక్తి లేదు, తన వ్యక్తిగత కారణాలతోనే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని చెప్తున్నప్పుడు కూడా ఒకవైపు, ఎందుకంటే ఒకవైపు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా రాష్ట్రంలో కొనసాగనున్నాయని ఇప్పటికే ఇరు పార్టీల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ టికెట్ ఆశించినటువంటి ఒక నాయకురాలు అటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమే కాదు, అసలు పార్టీ మారుతుందన్న బంగారు శృతి పార్టీ మారుతుందా అనే సందేహాలు కూడా నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బంగారు శృతి ఒక్కసారి చూసుకున్నట్టయితే ముందు నుంచి కూడా బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకురాలు, వారి యొక్క తండ్రి బంగారు లక్ష్మణ్ సైతం కూడా ఒకవైపు కూడా ఆ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్. బంగారు లక్ష్మణ్ సైతం కూడా చిన్నప్పటి నుంచి పార్టీలోనే పెరిగినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఆమె ఒకవైపు అటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటికీ కూడా 4 ఏళ్లుగా ఆర్గనైజింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గత ఎన్నికల్లో సైతం కూడా అదే నాగర్ కర్నూలు నుంచి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. పోటీ చేసినంత కూడా ఈసారి కూడా తనకే టికెట్ వస్తుంది. బీజేపీ ఒకవైపు మహిళలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేస్తుంది కాబట్టి మహిళా కోటలో తనకే వస్తుందని చెప్పి కూడా పూర్తిగా ధీమాతో ఉన్నారు. తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, రాములు జయం కావడం, బీజేపీ అయిన కుమారుడికి టికెట్ ఇవ్వడం పట్ల కాస్త అసంతృప్తిగా అయితే ఉన్నారు. కానీ పార్టీ మారనని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఈ సమయంలో మారడం ఒకవైపు పూర్తి స్థాయిలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు నరేంద్ర మోడీ మొన్న హైదరాబాద్ కు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఒకవైపు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఎంఆర్పీఎస్ మహాసభలో పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ స్టేట్ నుంచి కూడా ఒకవైపు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బంగారు లక్ష్మణ్ కూడా ఒకవైపు కూడా తనకు గురువు ఆయన ఆధ్వర్యంలో మేమంతా శిక్షణ తీసుకున్నామని ఆ స్టేజ్ ముఖంగా కూడా చెప్పడం అప్పట్లో కూడా ఆ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అటు రాజకీయ ఫ్యామిలీ ఒకవైపు బీజేపీ తరఫున తండ్రి ఒకవైపు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బంగారు శృతి కూడా పార్టీని అంత ఈజీగా వదిలిపోదు. అసలు తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాల మేరకే కూడా ఒకవైపు అటు రేవంత్ రెడ్డిని కలిసి ఉండొచ్చు అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, అంటే బండారు శృతి మాత్రం ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అంటున్నారు. కానీ ఈ భేటీ తర్వాత పరిణామాలు మారే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే ఇటు బీజేపీ పెద్దలు బండారు శృతితో మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా సచిన్ ఒకవైపు ఆమె జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఎందుకంటే స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి అనేది కూడా ఒకవైపు కూడా పార్టీలో చాలా కీలకమైనటువంటి పదవి. అటువంటి పదవిలో ఉన్నటువంటి నేతలకి ఇప్పటికొకవైపు క్లస్టర్ల వారీగా ఇన్ఛార్జీలను కూడా ఒకవైపు విజయ సంకల్ప యాత్రలు ఇచ్చారు. అసలు
బీజేపీలో జనరల్ సెక్రటరీల పాత్రకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఉన్నారని, ఈ వ్యవహారాలకు సంబంధించి కూడా ఒకవైపు కూడా అంత ఇంపార్టెంట్ కీ రోల్ గా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ అంత ఈజీగా మారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఒకవైపు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుంటే ఒకవైపు బీజేపీ పార్టీతో అనుబంధంగా ఉంది. తండ్రి సైతం కూడా అటు బంగారు చూపిస్తారు, తండ్రి బంగారు లక్ష్మణ్ సైతం కూడా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తారు. కాబట్టి తన వ్యక్తిగత కారణాలతో ఒకవైపు కలిసిందని పార్టీ నేతలు చెప్తే, మరోవైపు బంగారు చుట్టి సైతం కూడా ఇక్కడ కూడా పార్టీ మారని అట్లాంటి అంశం ఏం లేదు. అదే మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి సీఎం గా ఉండడం కూడా ఆయనకు సంబంధించి వ్యక్తిగత పనులు ఉండడంతోనే కలిశానని చెప్పి కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ లోకి మరో బీజేపీ నేత వెళ్లబోతున్నారని క్వశ్చన్ మార్క్ మాత్రం రైజ్ అవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ తో బీజేపీ నాయకురాలు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బంగారు శృతి భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది రేవంత్ శృతి భేటీ. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశానంటున్నారు శృతి. ఇక దివంగత బీజేపీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్తె బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు, కానీ దక్కలేదు. సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్కు టికెట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్. 2019లో నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు శృతి. 4 ఏళ్లుగా బీజేపీ ఆర్గనైజింగ్ వ్యవహారాలు చూస్తున్నారు ఆమె.